హాయ్ హలో వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు. ఈరోజు మనతో పాటు ఉన్నారు 100కి పైగా సినిమాలు నిర్మాణం చేశారు. అంటే హిట్స్ అందరూ కొడతారు, కానీ ఫ్లాప్ సినిమాను కూడా ఎంత సేఫ్గా తీయాలి అనే కొత్త వర్వణ్ణి సృష్టించారు. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్గా ఉన్నానండి. ఓకే సార్, ఏంటి సార్ ఇది ఫ్లాప్ సినిమాను కూడా సేఫ్గా తీయాలి అని మీ నోటి వెంట పదే పదే వింటూ ఉంటాం. ఏంటి సార్ అది? అంటే అందరూ హిట్ సినిమా తీద్దామని ఇండస్ట్రీకి వస్తారండి. హిట్ సినిమా తీయడం అందరి వల్ల కాదు. ఎందుకంటే సంవత్సరానికి 300 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. దాంట్లో 5%, 10% మాత్రమే సక్సెస్ ఉంది. అంటే మనం మిగతా 90%లో లేకుండా సక్సెస్ఫుల్గా ఎలా నడవాలి అనేది ఒక ఫార్ములా తెలుసుకున్నాం. ప్రస్తుతం దాని ప్రకారం నడుస్తున్నాం. అదే సక్సెస్ఫుల్ ఫార్ములా నాకు. మీరు అన్నట్టుగా 115 సినిమాల్లో 10% నాయి కూడా సక్సెస్ ఉన్నాయి. అంటే 11 సినిమాలు హిట్ సినిమాలు ఉన్నాయి. పేరు చెప్పుకోదగ్గ సినిమాలు, మనకి పేరు తెచ్చిన సినిమాలను. మిగతా సినిమాలు నాయి కూడా ఫ్లాఫే. కానీ నేను హ్యాపీగా సేఫ్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. దానికి కారణం ఏంటంటే ఫార్ములా. అది మీరు తీసుకుంటే, అంటే మీ ద్వారా ప్రాక్టికల్ తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. సినిమా అందరూ హిట్ సినిమా తీద్దామని క్లాప్ కొడతారు కదా. నేను హిట్ సినిమా తీద్దామని కొట్టను. నేను సినిమా క్లాప్ కొట్టేటప్పుడే ఈ సినిమా నేను సేఫ్ అవ్వాలి, ఎలా సేఫ్ అవ్వాలి అని ఆలోచిస్తా. అలాగే సేఫ్ అవుతున్నా. సార్ అసలు ఏంటి ఈ ప్రొడ్యూసర్గా మీ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ప్రొడ్యూసర్గా చాలా మీటింగ్లు చెప్పానుకోండి. 2000 నేను 3లో ఇండస్ట్రీకి వచ్చాను. చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాం. అంటే అసలు సినిమా తీయకుండానే డబ్బు కొట్టుకున్నా తెలియక. అందుకని నాలాగా ఎవరు మోసపోకుండా, నష్టపోకుండా అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా నా ఇంటర్వ్యూ వల్ల ఒక ఇద్దరు బాగుపడినా, లేదా ఒకటి కళ్ళు తెరిచినా చాలు. బాగుపడటం ఈజీ కాదు, కళ్ళు తెరిస్తే సరిపోద్ది. ఒక ఐడియా జీవితాన్ని మారుతున్నట్టుగా మన ఒక ఇంటర్వ్యూ వల్ల అట్లీస్ట్ ఒక ప్రొడ్యూసర్ అయినా సేఫ్గా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ప్రతిరోజు కలాం తల్లికి ముద్దుబిడ్డలు అంటారు. కలాం తల్లి ముద్దుబిడ్డలు కాదు, వాళ్ళందరూ కూడా సినిమా శుక్రవారం వస్తే ఒక 7 మంది ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారండి. ఆ నష్టపోయే ప్రొడ్యూసర్ వెనకాల చాలా సమస్యలు ఉంటాయి. అంటే మీకు నాకు తెలియని విషయాలు ఏంటంటే, అనుకుని వచ్చింది ఒకటి, తర్వాత జరిగింది ఒకటి, ఫైనల్గా అతను నిర్ణయం తీసుకున్న తర్వాత సినిమా ఫెయిల్ అయిన తర్వాత అతని జీవితం రకరకాల మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈవేళ మేము చాలామందికి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామండి. నిర్మాత అనేవాడు సినిమా ఇండస్ట్రీలో తండ్రి లాంటి వాడు. అతని వల్లే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. ఒక నిర్మాత వల్ల రోజుకి 100 మంది కార్మికులు భోజనం చేస్తున్నారు. ఒక 24 క్రాఫ్ట్స్లో ఉన్న కార్మికులు ప్లస్ ఆ షూటింగ్లో వల్ల 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదండి. అంటే ఎడిటింగు, డబ్బింగు, డీజే, అలాగా షూటింగే కాకుండా ఎంతమంది కూడా బతికేది ఒక నిర్మాత వల్ల. అంటే పని చేస్తేనే డబ్బు ఇస్తున్నారు, దాని గురించి కాదు. సినిమా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరికీ ఇతను ఇంటికాని అప్పు తెచ్చో లేకపోతే ఇంకోటి తెచ్చో డబ్బు పెట్టి నష్టపోయి అతను ఉసురుమంటూ ఏడుస్తూ బాధపడుతూ నెలకు 3000 రూపాయలు పెన్షన్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే మన అనాలోచన. దానివల్లే నష్టపోతున్నారు. అది అంటే ఎవరు మారమంటే మారనుకోండి. ఏదో మన గీతోపదేశంలాగా మీరు అడిగారు కదా, నేను చెప్పాను కదా, ఎవడైనా వింటే, ఎవడైనా ఒక్కడైనా మారితే మీ 99 టీవీ వల్ల నేను మారానని ఆనందపడతాడు. సార్, ఈ మూవీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, హిట్ అయిందనుకోండి ఎక్కువగా లాభపడే వ్యక్తి ఎవరు, అలాగే ఫ్లాప్ అయితే నష్టపోయే వ్యక్తి ఎవరు సార్? ఫ్లాప్ అయితే నష్టపోయేది అందరూ అండి. అంటే ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఆ ప్రొడ్యూసర్ ఎంతో కొంత డబ్బు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎంతో కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చిన ఎగ్జిబిటర్ ఉంటాడు, అతను నష్టపోతాడు. ఈ ముగ్గురు నష్టపోతారు. కానీ సేఫ్ అయ్యేది ఏంటంటే కష్టపడి చేశారు కాబట్టి ఒక డైరెక్టర్ రెమ్యునేషన్ ఇస్తారు, కెమెరామెన్ రెమ్యునేషన్ ఇస్తారు, లేదా ఒక కార్మికుడికి రెమ్యునేషన్ ఇస్తారు. అవన్నీ అతను కష్టపడితేనే ఇచ్చారు కాబట్టి అతను కష్టానికి తగ్గ ఫలితం అతను దక్కుద్ది. కానీ నిర్మాత ఎంత కష్టపడి సినిమా తీసిందో అతను మాత్రం చేతికి 0 దక్కుద్ది. కాబట్టి నష్టం అనేది ఎక్కువ మందికి, నలుగురిగా నష్టపోతారు. అదే లాభం వస్తే మాత్రం అందరూ లాభం పొందుతారు. అంటే మీరు చెప్పిన ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు, అలాగే నిర్మాత, దాని ఫైనాన్సరు అందరూ కూడా లాభం పొందుతారండి. అంటే లాభం అనేది 10% ఉంటుందండి. ఈ పెద్ద సినిమాలు కూడా వాళ్ళు కూడా పులి మీద స్వారీలో ఉంటుందండి. వాళ్ళు కూడా 100% అందరూ బాగుంటారు కాదు, ఎందా చెప్పిన 10% బాగుంటారు. ఈ 10% ఎవరు బాగుంటారంటే ఒక హీరో బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక స్టూడియో బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, ఒక డిస్ట్రిబ్యూషన్ బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళే సేఫ్గా ఉంటారు, బాగుంటారు. లేదంటే ఈ మధ్య ఎన్ఆర్ఐ డబ్బు చాలా వస్తుంది మనకి. ఇప్పుడు ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారండి. అంటే మైత్రి మూవీస్ కానివ్వండి, పీపుల్స్ మీడియా కానివ్వండి, వీళ్ళందరికీ ఏంటంటే ఎన్ఆర్ఐ కాబట్టి వాళ్ళకి డబ్బుస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళు నష్టపోయినా పర్లేదు, వాళ్ళు కూడా నష్టపోతున్నారు గ్యారంటీగా. ఇప్పుడు పుష్ప హిట్ అయింది, ఆ తర్వాత ఇంకో సినిమా ఫ్లాప్ అవుద్ది. హిట్ అయిన సినిమాకి ఏమో వచ్చిన లాభం కంటే ఫ్లాప్ అయిన సినిమాకి ఎక్కువ నష్టం అవుతుంది. ఆ నష్టాన్ని నా నిర్మాతే భరిస్తాడు. ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నప్పుడు కూడా
మళ్ళీ నష్టపోయారు కాబట్టి అతని వెనకాలకి డబ్బులు వెనక్కమని వాళ్ళు నిరహార్దశ కూడా చేశారు. చాలాసార్లు మీరు చూశారు. సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాకి నష్టపోయారని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్ దగ్గర టెంట్ వేసి కూర్చున్నారు. కానీ నిర్మాత హీరో ఎంతో కాంప్రమైజ్ చేసి డబ్బులు వెనక్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో గాయత్రి ఫిలిమ్స్ అని వైజాగ్లో ఒక ఆయన మన నిఖిల్ సినిమా కొన్నారు, ఏజెంట్ అనే సినిమా. తెలుసో తెలియకో వాళ్ళు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానరు, పెద్ద డైరెక్టరు సురేందర్ రెడ్డి గారు లేకపోతే హీరో అని ఇన్ని క్యాల్కులేషన్తో సినిమా కొన్నారు. 10 కోట్లకు 30 కోట్లకు కొన్నారు. అది మొత్తం పోయింది. అంటే ఎంత పోయిందంటే ఒక 25 crores పోయింది సుమారుగా. నేను సుమారుగా చెప్తున్నా. అతను డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడు. అతను డిస్ట్రిబ్యూటర్ వెనకాల అతనికి అప్పించిన వాళ్ళు, అతనికి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఇలా 100 మంది ఉంటారు. వాళ్ళందరూ నష్టపోయారు. అంటే ఒక్క సినిమా అతని జీవితాన్ని మార్చేస్తుంది, బ్యాడ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అలా చాలా సినిమాలు ఉన్నాయి. మొన్న సినిమా తీశారు చిరంజీవి గారితో, బోలాశంకరుడు అని. ఆ ప్రొడ్యూసర్కి చాలా నష్టం వచ్చింది. అదే ప్రొడ్యూసర్ అంతమంది ఏజెంట్ సినిమా తీశారు, వాళ్ళకి నష్టం వచ్చింది. ఇప్పుడు ఎంత నష్టం వస్తే భరించగలరు వాళ్ళు? ఎవరి కెపాసిటీ అయినా నాకైతే లక్షలు ఉంటుంది, వాళ్ళకైతే 100 కోట్లలో ఉంటుంది. వాళ్ళు కోట్లు దాటిపోతే వాళ్ళు కూడా నష్టపోతారుగా. వాళ్ళు నష్టపోయిన వల్ల వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఇలాగా డిస్ట్రిబ్యూటర్ కొన్నవాళ్ళు, వీళ్ళందరూ నష్టపోతారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ మీద పడతారు. ఆ ప్రొడ్యూసరే మళ్ళీ వెనక్కి డబ్బులు ఏదో పద్ధతిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవ్వకపోయినా నెక్స్ట్ సినిమా రిలీజ్కి డెఫినెట్గా లెటర్ పెడతారు. ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇలాగ రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక నష్టం వస్తే వెనకాల 100 సమస్యలు ఉంటాయి. డబ్బు అనేది మాత్రం ముఖ్యమండి నిర్మాత దగ్గర నుంచే ఎంతో కొంత వసూలు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా అంటే లాభం అని కాదు, సేఫ్గా ఉండేది ఎవరు సార్? టెక్నీషియన్లు. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, అతనికి 10 లక్షలు ఇస్తాను మాడుకుంటారు అనుకోండి. సపోజ్ ప్రొడ్యూసర్ ఏదైనా ఇబ్బందులు ఉంటే 1 లక్ష ఉండే తగ్గించి ఇస్తాడు. అందుకని మొత్తం ఎగ్గొట్టరు కదా, అంటే ఆల్రెడీ సగం మధ్యలో వాడించుకుంటారు కదా. ఆ టెక్నీషియన్ అనేవాళ్ళు, ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్ వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఫ్లాప్ అయితే అయినా 10-20% నిర్మాత ఎగ్గొడతాక అవకాశం ఉంటుందేమో తప్ప మొత్తం ఎగ్గొడతాక అవకాశం ఉండదు. వాళ్ళు సేఫ్గా ఉంటారు. అలాగే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ వీళ్ళందరూ సేఫ్గా ఉంటారండి. నష్టపోయేది ఎవరంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అంటే డబ్బు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు నష్టపోతారు. సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారు, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఒక మూవీ డైరెక్ట్ చేయాలని కానీ డైరెక్షన్ వైపు వెళ్ళాలని కానీ ఇప్పుడు అనిపించలేదు? వెళ్ళిందండి. నేను కూడా 3 సినిమాలు డైరెక్ట్ చేశానండి. 2004లోనే 3 సినిమాలు డైరెక్ట్ చేశాను. చేసిన తర్వాత నా బుద్ధి వచ్చింది. ఎందుకంటే డైరెక్షన్ అనేది చాలా వాల్యుబుల్ జాబ్ అండి అది. అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ని మనం కమెంట్ చేయగలగాలి డైరెక్టర్ అనేవాడు. ప్లస్ ఈ కమెంట్తో పాటు ఆర్టిస్టు ఏం చేస్తున్నారు, మనం ఇంతకుముందు ఏ షాట్ తీసాం, ఆ లుక్ అటు చూసారా, ఇటు చూసారా అని సినిమా తెలుసుకొని మీకు సినిమాటిక్గా తీస్తారు కదా. మనం ఎలా మాడుకుంటూ ఉంటుంది కదా. వాళ్ళు ఇక్కడైతే 2-3 కెమెరాలు పెడతారు, అక్కడైతే ఒక కెమెరా ఉంటుంది, ఇలా పెడతారు, మళ్ళీ అవతల తీస్తారు, మళ్ళీ ఇతర ప్లాన్ చేస్తారు, రకరకాలు ఉంటాయి. నేను కూడా ఒక సినిమా డైరెక్షన్ చేసినప్పుడు కెమెరామెన్ వచ్చి సార్ మనకి ఇంకా ఫుడ్ రాలేదు సార్ అన్నాడు. ఏమయ్యా అని నేను ఫోన్ తీసి ఫుడ్ ఎందుకు రాలేదని అని అడిగా. ఈలోపు ఇతను చూసేది ఎక్కడ ఇటువైపు చూసాడే మర్చిపోయాను నేను. అది ఫిల్మ్, అది అప్పట్లో ఫిల్మ్ అనేది చాలా ఇబ్బంది, వెనక్కి చూసుకుంటూ కుదరదు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం మానిటర్ ఉంటుంది, ఎక్కడ చూస్తున్నాం, ఎలా చూసారో మళ్ళీ ఒకసారి రివైండ్ చేయొచ్చు. అప్పుడు ఫిల్మ్ కాబట్టి రివైండ్ చేయలేం. అంటే ఇంత గొప్ప జాబ్ని అనవసరంగా నేను నాశనం చేస్తున్నానేమో అని ఫీల్ అయ్యి, కాబట్టి డైరెక్టర్ అనే దానికి ఒక వాల్యూ ఇవ్వాలి అని నేను డైరెక్షన్ చేయడం మానేసా. ఎందుకంటే నాకు డైరెక్ట్ చేయటకు 25,000 పెడితే 50,000 పెడితే ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు పెడితే బోల్డ్ మంది డైరెక్టర్లు కో డైరెక్టర్లు మా పెర్మనెంట్గా ఉండేవారు. ఆ టైంలో నేను ఈ ప్రయత్నం చేసి బుర్రంతా పాడు చేసుకున్న దానికంటే నేను ప్రొడక్షన్ చేస్తే నేను కంఫర్టబుల్గా ఉంటాను. కానీ ప్రొడక్షన్లో రిస్క్ అనేది ఎక్కువ కదా సార్? నేను డైరెక్షన్ చేసి నా సినిమా కదా, ఆ రిస్క్ కూడా నాది కదా. కాబట్టి ప్రొడక్షన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, మనం ఫోన్ ఎత్తినా పర్లేదు, ఎత్తపోయినా పర్లేదు. ఈ డైరెక్షన్ అనేది ఏంటంటే ఆ 24 hours దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే నష్టపోతాం. ఒక 3 months బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ చేయాలి, తర్వాత ప్రొడక్షన్ చేయాలి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. అంటే ఒక సినిమా మీద నేను 9 నెలలు సుమారుగా కాన్సన్ట్రేట్ చేయాలి. అంత టైం కాన్సన్ట్రేట్ చేసిన టైము ఓపిక లేదు నాకు టైం. అంటే ఆ రోజుని 2004లో నేను ఒకే సంవత్సరం 13 సినిమాలు తీశాను. 13 సినిమాలు తీయడం అనేది భారతదేశంలో ఎవరి వల్ల జరగలేదు, జరిగింది కూడా భవిష్యత్తులో లేదు. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ గారు ఒకసారి 7 సినిమాలు తీశారు ఒక సంవత్సరంలో. ఆయన ఓన్లీ డైరెక్టర్ అయినా, బట్ నేను ఓన్లీ ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ బడ్జెట్స్ ఉంటాయి డైరెక్టర్ కంటే కూడా. కాబట్టి ఇంక నేను డైరెక్షన్ చేయడం అంత న్యాయం కాదు అని ఊరుకున్నా. ఇప్పటికి లైఫ్ మెంబర్ నేను డైరెక్టర్ అసోసియేషన్లో ఉండి, అలాగే మా అసోసియేషన్లో లైఫ్ మెంబర్ నేను. అందువల్ల మనం బాధ్యతగా ఉంటాం తప్ప దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయం ఆరోగ్యం కోసం.
సరే, అయితే మనం ఎంతోమందిని ప్రొడ్యూసర్స్ చూసాము, కానీ మిమ్మల్ని చూస్తే ఓకే ప్రొడ్యూసర్ అంటే ఇలానే ఉండాలేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే మీ హ్యాట్ కావచ్చు, మీ సఫారీ, మీ ఫింగర్ రింగ్స్ కావచ్చు, ఏంటి సార్ అదే ఎప్పుడు అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు మీరు? నేను 2003లో ఇండస్ట్రీకి వచ్చిన నుంచి అలాగే ఉన్నామండి. అయితే క్యాప్ అనేది ఏంటి ఈ మధ్య పెట్టాం. క్యాప్లో రహస్యం లేదు, నా బడతాలండి. మీరు చూస్తే అసహించుకుంటారేమో అని క్యాప్ పెట్టాం అంతే తప్ప ఎవరికి ఫోజు కొడదాం కాదు. క్యాప్ అనేది అంటే కొంచెం నీట్గా ఉండటం కోసం, మీరు ఎక్కువసేపు ప్రేక్షకులు చూడాలనుకోండి మనల్ని ఏంటని అనుకోకుండా ఉండడం కోసం తప్ప దాంట్లో రహస్యమే లేదు. ఆ ఫోటో ఆల్రెడీ బోల్డ్ హెయిర్ ఉంది దానికి, కాబట్టి కనబడుతుంది కాబట్టి రహస్యమే కాదు, అది ఏం లేదు. ఇంకా ఉంగరాలు అంటే మనకి జన్మతః వచ్చినాయి, కర్ణుడికి కవచకుండలాగా ఉంగరాలు ఎప్పటి నుంచి ఉండేవి. ఎన్ని సినిమాలు ఫ్లాప్ లేని ఉంగరాలు మాత్రం పోవు మనకి. అదే సార్, ఇప్పుడు ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా వచ్చితే ఒక మూవీ తీసిన తర్వాత అది ఏదైనా ఫ్లాప్ అయ్యి నష్టం వస్తే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ మనకు కనిపించరు. కానీ మీరు మాత్రం ఇన్ని సినిమాలు తీశారు, మీరు తీసిన మూవీస్లో 10% హిట్ అయినాయి, మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్. కానీ ఆ రోజు డే 1లో మీరు ఎలా ఉన్నారో ఈ రోజుకి అదే ఉత్సాహం, అదే ఎనర్జీ, అదే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఎలా సార్ ఇది? అంటే ఫస్ట్ సినిమా నేను హిట్ సినిమా తీస్తానని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి పునస్కారాలు చేసామండి, ఫ్లాప్ అయింది. నెక్స్ట్ సినిమా కూడా ఇది ఈ ట్రిప్ ఏమైనా పరిస్థితుల్లో మనం హిట్ సినిమా తీయాలని తీసాం, అది కూడా ఫ్లాప్ అయింది. అప్పుడు నాకు ఎవరో కళ్ళలో కనపడి జ్ఞానోపదేశం చేశారు. ఏమైనా సినిమా నువ్వు ఎలా తీస్తారా, నీ వల్ల ఏమొద్దురా, ఎందుకు వల్ల వద్దు, ఎందుకు తీయగలవు హిట్ అని అన్నాడు. ఎందుకు తీయలేను, సినిమాకి హిట్కి సినిమాకి కథ కావాలి ఉంది, డబ్బు కావాలి నా దగ్గర ఉంది, క్యాస్టింగ్ కావాలి ఉంది, ఎందుకు తీయలేను అనుకున్నా. ఎన్నిటికంటే ముందు ప్రేక్షకుడిని మనం మెప్పించాలండి. ఫస్ట్ పాయింట్, ప్రేక్షకుడు మీకంటే నాకంటే చాలా తెలివైనవాడు. ఒక ట్రైలర్ చూసి దాని దిశ నిర్ణయిస్తారు. మీకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ ఆచార్య అనే సినిమా వచ్చింది కదా, దానికి కొరటాల శివ గారు అప్పట్లో సూపర్ హిట్లు 4 కొట్టిన డైరెక్టర్ అతను. చిరంజీవి గారు హీరో, దాంట్లో రామ్ చరణ్ గారు హీరో. రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఫస్ట్ కాంబినేషను. ఆ సినిమాకి అప్పట్లోనే 100 కోట్లు పెట్టి తీశారు, అంటే అబోవ్ ఉంటుంది, 100 కోట్ల పైన ఉంటుంది ఆ సినిమా. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? ఫ్లాప్ అవ్వడం వేరే విషయం, అసలు మనిషి జనం ఎందుకు రాలేదు? అసలు ఈ చరిత్రలో ఎప్పుడు కూడా మీరు వెనక్కి చూసుకోండి, చూసిన తర్వాతే కదా సార్ తెలుస్తుంది బాగుంది లేదు అని. అదే అన్న, మీరు అన్న పాయింట్ చెప్తున్నా, చూసిన తర్వాతగా తెలుస్తుంది. మరి మనిషి ఫుల్ ఎందుకు అవ్వలేదు? పూర్వం కృష్ణ గారి సినిమాలు, సోమబాబు గారి సినిమాలు ఆ రోజుల్లో మనిషి ఫుల్ అయ్యేది. మ్యాట్నికి ఫ్లాప్ అంట అని ఒక 70% కలెక్షన్ ఉండేది. పశువుకి ఈ చూసినోడు చెత్తరా అని ఇంకో 50% డౌన్ అయ్యేది. కానీ ఈవేళ మనిషి ఫుల్ అవ్వట్లేదంటే కారణం ఏంటి? ఒక్కడే సమాధానం చెప్పండి మీరు. ఒక చిరంజీవి గారు, రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమా, కొరటాల శివ లాంటి సూపర్ హిట్ ఈ సినిమాలు తీసిన డైరెక్టరు ఇన్ని బేసిక్ ఉన్న సినిమాకి, కాస్ట్లీగా సినిమా తీసిన సినిమాకి ఓపెనింగ్ మనిషికి రాలేదు అంటే సోషల్ మీడియా. కరెక్ట్ అండి, సోషల్ మీడియా ఒకటి, ఓన్లీ ట్రైలరే మీ దిశ నిర్ణయిస్తండి. ఇంకా అంతమించి అసలు ఏవి ఎథిక్స్ లేవు, ఎపిక్స్ లేవండి. ఎందుకంటే ఆ ట్రైలర్ చూశాడు ప్రేక్షకుడు, ఇది ఎందుకు లేదు తర్వాత చూద్దామని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు సినిమా తీశారు, వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి. రాఘవేంద్రరావు ఎంత గ్రేట్ డైరెక్టర్, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు ఆయన. మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాను చూడండి సార్ అన్నారు. దాసన్ నాన్నగారు వాళ్ళ అబ్బాయిని పెట్టి హీరోగా సినిమా తీసి నా బిడ్డను ఆశీర్వదించండి అని ఇలాగే దండం పెట్టి ఓ 10 ఇంటర్వ్యూ చేశారండి. ప్రేక్షకులు ఎందుకు రాలేదు అసలు థియేటర్కి? దాసన్ నాన్నరావు గ్రేట్ డైరెక్టరే, రాఘవేంద్రరావు లాంటి గ్రేట్ డైరెక్టరే, ఒక్కసారి చూద్దాం, ఒక్క రోడ్ వాళ్ళ అబ్బాయి కదా, ఒకసారి మనిషి చూద్దాం అన్న జ్ఞానం కూడా అంటే తప్పనట్లేదు, ప్రేక్షకుడికి లేదు. అంటే మీరు ఎవరినైనా కదిలించవచ్చు తప్ప ప్రేక్షకుడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఎన్ని చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాళ్ళు తక్కువ వాళ్ళు తెలియదా మాత్రం హిట్ సినిమా తీయాలని. వాళ్ళు కొడుకుని పెట్టి బయట పెట్టి హిట్ సినిమా తీశారు కదా, కొడుకుని పెట్టి కూడా హిట్ సినిమా తీస్తే ప్రయత్నించారు కదా, ఆయన రాలేదు. అలాగే బాబుమోహన్ కొడుకు, అలాగే ఎంఎస్ నారాయణ కొడుకు, ఇలా చూడండి మీరు. కొడుకులతో తీసిన సినిమాలు అందరూ ఎక్కువగా ఇంచుమించుగా అన్నీ. ఇప్పుడు నాగ చైతన్య పెట్టి ఒక సినిమా తీశారు, ఫస్ట్ సినిమా దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, ఆ సినిమా కూడా వాళ్ళ. అంటే ఇప్పుడు బన్నీ ఉన్నాడు, సూపర్ హిట్ కదా, అలా ఉంటారు. మళ్ళీ అందరు కొడుకులు హీరోలు అవ్వలేదా అన్న ప్రశ్న కండి. అలా 10 మంది 15 మంది హీరోలు బాగున్నారు, 10-15 మంది హీరోలు కొడుకులు. అంటే మూవీ కూడా హిట్ అవ్వాలనే తీస్తారు కదా సార్? ఎవరైనా తీస్తాను, నేను కూడా హిట్ అవ్వాలని తీస్తాను, కానీ నాకు తెలుసు హిట్ అవ్వదని. అంటే మనం అదే మిగిలిన వారికి మీకు అదే భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే సాక్ష్యం ఉందండి. ఇప్పుడు ఆ సినిమాలు హిట్ నా సినిమా ఎందుకు హిట్ అవుద్ది? కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ అయితే నా పరిస్థితి ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఏ బడ్జెట్ ఏంటి, నా డబ్బులు ఏంటి, నేను మళ్ళీ ఉంటే ఇంకో సినిమా తీయగలనా లేదా అని నేను ముందే ఆలోచించుకుంటా. నేను అందుకనే ప్రతి వస్తువుకి ఎంఆర్పి ఉంటుందండి. ఒక సెల్ ఫోన్ ఉంది, ₹1,00,000 అనుకోండి సపోజ్, లేకపోతే 70,000 అనుకోండి. ఆ సెల్ ఫోన్ కంపెనీ కూడా అద్భుతంగా తీద్దామని దాన్ని ఒక 70,000 ఫోన్ని 80,000 తయారు చేశాడు అనుకోండి, 10,000 నష్టం వస్తుంది. అలాగే నా సినిమా ఫ్లాప్ అయితే ఎంత వస్తుందో నేను అంతలో సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. అలాగే తీసా, అలాగే సేఫ్ అయ్యా, అలాగే సక్సెస్ అయ్యా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు సోషల్ మీడియా
నిజంగా ఈ మూవీస్ గురించి కొన్ని వెబ్సైట్స్ కూడా రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఆ రేటింగ్స్ ఎంతవరకు సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు నాకు కూడా తిట్టాలని అనిపిస్తుందండి. అంటే నా సినిమా గురించి ఎవడో రివ్యూ రాయడు, అసలు రివ్యూ రాయితే నాకు చాలా ఆనందం. నా సినిమా రివ్యూ రాయితే గ్రేట్ అని ఫీల్ అవుతాను. నేను నా సినిమా గురించి మాట్లాడట్లా. నేను ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చాను. 2003లో వచ్చాను, 2024 కదండి. 21 ఇయర్స్లో ఇండస్ట్రీ మీద పోతున్నాం. ఇప్పుడు మీరైనా యాజ్ యాంకర్గా ఇండస్ట్రీ మీదే ఉన్నారు. అలాగే ఓ ప్రొడ్యూసర్ అయినా, ఓ డైరెక్టర్ అయినా, ఈ వెబ్సైట్స్ అయినా, ఈ యూట్యూబ్ ఛానల్స్ అయినా, వీళ్ళందరూ ఇండస్ట్రీ మీద పోతున్నారు కదా. ఇండస్ట్రీ మీద బతికి ఇండస్ట్రీ మీద విషయం చెప్పడం అనేది తప్పని అంటున్నాను నేను. చిరంజీవి గారు ఫంక్షన్లో చెప్పారు, మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అని. అంటే ఇప్పుడు నేను కూడా డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏం చెప్తున్నానంటే మీ వెబ్సైట్ వాళ్ళందరికీ, మీరు మా న్యూస్ వెబ్సైట్లో పెట్టండి అని అడిగితే కవర్ అడుగుతారు. మా సినిమా గురించి ప్రమోషన్ చేయమంటే కవర్ అడుగుతారు. ఓ ఛానల్ వాళ్ళకి అయినా మా న్యూస్ గురించి అయినా ట్రయల్ చేయండి అంటే డబ్బులు అడుగుతారు. అంటే బిజినెస్ అది, తప్పేం కాదు అది. అటువంటిప్పుడు మీరు మా గురించి మేము అడిగితే మీరు వెయ్యండి న్యూస్ అంటేనే మీరు డబ్బులు అడుగుతారు కదా. మీరు అడగకుండా, మేము అడగకుండా మా సినిమా గురించి రివ్యూ ఎందుకు రాస్తారు మీరు? నేను చెప్పి నా సినిమా గురించి కాదు, పెద్ద సినిమా గురించి మాట్లాడుతున్నాను. పెద్ద సినిమా గురించి రివ్యూ ఎందుకు రాస్తారు మీరు? పైగా మీకేంటి అవసరం? ఇప్పుడు మీరు వేసి ఆ డైరెక్టర్ చెత్తలా తీశాడు, ఆ డైరెక్టర్ ఎదవా, ఆ కెమెరా బాగలేదు అని చెప్తాం వల్ల, శుక్రవారం సినిమా రిలీజ్ అయితే మనుషుకి మీరు చెప్పేయడం వల్ల ఆ డైరెక్టర్ అయినా అతనికి మార్పు వచ్చేసి అర్జెంటుగా మారిపోయి దాన్ని బాగు చేస్తాడా? చేయలేడు కదా. ఒక్క 3 రోజులు ఆగండి, శుక్ర, శని, ఆదివారం ఆగండి. అప్పుడు ఏంటంటే సోమవారం నుంచి ప్రేక్షకుడు డిసైడ్ అవుతాడు, ఇది చూద్దాం లేదా, బాగుందా లేదా అని. అప్పుడు మీరు మీ నిర్ణయాన్ని స్వాగతిద్దాం. మీరు ఎవరిని ఉద్ధరిద్దామని, ప్రేక్షకుని ఉద్ధరిద్దామనా మీరు రివ్యూలు రాసేది? అవసరం మీకు? ప్రేక్షకుడు మిమ్మల్ని అడిగాడా? పోనీ కాదు. మీరు ఈ రివ్యూ రాయడం వల్ల మీ ఛానల్కి కానీ, మీ వెబ్సైట్కి కానీ రేటింగ్ పెరుగుద్దా? చాలా అద్భుతంగా రాశారు సార్ అని 10 మంది ప్రేక్షకులు చూస్తారా? ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక వీడియో పెడతామండి, అది వ్యూస్ ఎక్కువ మంది చూస్తే మనకు ఆనందం, దాని డబ్బు కూడా వస్తుంది కదా. అలాగా చూడటం వల్ల ఎక్కువ వచ్చేది వ్యూస్ చూడటం వల్ల యూట్యూబ్ ఛానల్ కండి. ఈ వెబ్సైట్ ఎక్కువ మంది చూడటం వల్ల అయినా మీకు ఆనందం వస్తుందా? డబ్బు వస్తుంది మీకు రాదే? మీరు ఎందుకు కామెంట్ చేస్తారు? అదే సినిమాకి మీరు ప్రెస్ మీట్ అంతకుముందు వెళ్ళి ఉంటారు, వాళ్ళు మీకు భోజనం పెట్టారు, మీకు ఒక కవర్ ఇచ్చారు, మిమ్మల్ని మర్యాద చేశారు, గౌరవం ఇచ్చారు. మరి మీరు అదే సినిమా శుక్రవారం నాడు సినిమా రిలీజ్ అయితే శనివారం ఆ రోజు మార్నింగ్ షోకి మీరు చెత్తలా ఉంది సినిమా అని రాయటం వల్ల ఎంత నష్టం వస్తుంది, ఎంత అన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయో తెలుసా మీకు? ఒకసారి తెలుసుకోండి. రెండోది, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ నేనంటే ఓ పెద్ద ప్రొడ్యూసర్ అనుకోండి. ఓ పెద్ద ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసి రిలీజ్ చేయడానికి ప్రమోషన్ కోసం 1 కోటి 2 కోట్లు ఖర్చు పెడతారండి. అంటే ప్రేక్షకుడి దగ్గరికి ఏం చెప్తారండి, వెళ్ళి షోలో తూరిగలాగా నా సినిమా 18 రిలీజ్ అవుతుంది, మీరు చూడండి, 18 రిలీజ్ అవుతుంది చూడండి అని టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, వెబ్సైట్ల ద్వారా, రోడ్ల మీద బోర్డ్స్ ద్వారా, ఇలాగ ఇటు కనబడితే అటు కనబడినా కూడా ప్రమోట్ చేస్తాడు. ఎందుకంటే ప్రేక్షకుడికి అన్నిసార్లు చెబితేనే కానీ అటు ప్రిపేర్ అవ్వడు. వారానికి 4 సినిమాలు వస్తున్నాయి, అటు ఏ సినిమాకి వెళ్ళాలో ఆలోచించుకుని లోపు టకమని మీకు 10 సార్లు చెప్తే, సరే ఆడు ఏదో ఎడుతున్నాడు కదా పని ఒకసారి చూద్దాంలే అని ప్రేక్షకుడు ప్రిపేర్ అవుతాడండి. వీడు ప్రిపేర్ అయ్యి బట్టలు కట్టుకుని మార్నింగ్ షో ఫుల్గా రష్గా ఉంటుంది కదా, టికెట్లు దొరకవేమో, మ్యాట్నికి వెళ్దాంలే అని ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చే లోపు టకాలని ఒక న్యూస్ వస్తుంది. ఏది వెబ్సైట్లో, ఇది 1.5 రేటింగ్ ఇచ్చాం, చెత్త సినిమా, డైరెక్టర్ బుర్ర తిన్నాడు, లేకపోతే కెమెరామెన్ ఇలా అన్నాడు, లేకపోతే హీరో అలా చేశాడు అని చెప్పేసి. వీడు ఇంత కష్టపడి మేమేమో మిమ్మల్ని సినిమా థియేటర్ రప్పించడానికి ప్రిపేర్ చేసామా? మీరు ప్రిపేర్ అయ్యి బట్టలు కట్టుకుని షూ వేసుకుని బయటకు వచ్చే లోపు ఈ న్యూస్ వచ్చాడు, సరే వీడే చెత్త అంటున్నారు కదా, తర్వాత చూద్దాంలే అని పక్కన పెడతారు. అయిపోయిందా? ఆ సినిమా జీవితం నాశనం అయిపోయింది. అంటే మీ చేతులారా ఒక సినిమాని నాశనం చేస్తున్నారు. ఎందుకు నాశనం చేయాలి? మీకు ఆ సినిమా కూడా మీకు విరోధి కాదు, ఆ సినిమా మీకేమీ నష్టం జరపలేదు, మీకేమీ అన్యాయం చేయలేదు. ఇప్పుడు మీకు ఏదైనా పర్సనల్ కక్ష ఉందనుకోండి, అది కక్ష ఉంది కాబట్టి తిట్టాడు అనుకోవచ్చు, ఇది పర్సనల్ కక్షకి సంబంధం లేని మ్యాటర్ ఇది. కాబట్టి మీ ద్వారా వెబ్సైట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక నిర్మాతే నాశనం అయిపోవట్లేదు, ఆ సినిమా కొన్న దర్శకుడు, ఆ సినిమా పనిచేసిన దర్శకుడు, ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటరు, ఆ సినిమా కొన్న ఎగ్జిబ్యూటరు, ఇన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి మీ వెబ్సైట్లో ఇచ్చే రేటింగ్ వల్ల. మీరు ఇదే సినిమా 5x5 ఇవ్వండి, చాలా బాగుందని చెప్పండి, ప్రేక్షకుడు ఏమి ఈజీగా తీసుకొని రాడు, థియేటర్ రాడు, వెంటనే ఆడు నెమ్మదిగా స్థైర్యంగా వస్తాడు. ఎప్పుడైతే మీరు చెడుని మాత్రం స్పీడ్గా అటాక్ అవుద్ది, మంచి మాత్రం చాలా స్లోగా ఇంజెక్ట్ అవుద్ది. కాబట్టి మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. వెబ్సైట్లో రేటింగులు వెయ్యవద్దు. అంటే మాకు హక్కు ఉంది అంటారు, ఉంది, హక్కు ఉంది. ఇప్పుడు మీరు తిరిగితే ఆడు మిమ్మల్ని తిడతాడు. హక్కుల్ని మిమ్మల్ని కాలరాయమంటలేదు, అట్లీస్ట్ హక్కు ఉంది కాబట్టి ఒక 3 రోజులు వెయిట్ చేయండి. శుక్ర, శని, ఆదివారం వెయిట్ చేయండి, సోమవారం నాడు మీ స్టేషన్ రాసుకోండి. అప్పటికి ఈ 3 రోజుల వల్ల ఎంతో కొంత ఫుల్స్ అయితే థియేటర్లు 100 థియేటర్లు 200 థియేటర్లు పెడతారు కదండి, ఎంతోమంది చూస్తారు. చూస్తే దానివల్ల అట్లీస్ట్ 50% డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సేఫ్ అవుతాడు. ఆ తర్వాత ఇంకా ఎందుకంటే మిమ్మల్ని ఆపలేం కదా, బలవంతంగా మిమ్మల్ని ఏమి సూర్యోదయం ఆపలేం కదా. సార్, అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి,
అందులో మీరు కూడా ఉన్నారు. అంటే సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా పక్కన పెట్టేస్తే ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా అవార్డులు వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి, మీరు కూడా అందుకున్నారు. ఏంటి సార్ వాటి గురించి ఏం చెప్తారు? కాదండి, సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, దాంట్లో క్యారెక్టర్ వల్ల ఆ క్యారెక్టర్కి అవార్డు ఇచ్చి ఉండొచ్చు. అంటే నాకు ఇచ్చారు ఎవరన్నా? ప్రొడ్యూసర్గా కూడా మీరు అవార్డు తీసుకున్నారు కదా ఒక సినిమాకి. అవును, అది ఫ్లాప్ అయిందా? ఫ్లాప్ కాదు, హిట్ అయిందా? మరి మీకు తెలిసి ఫ్లాప్ అయిందని? కాదండి, ఇప్పుడు అవార్డు వచ్చిన సినిమాలు ఆడవు, తెలుసా మీకు ఆ విషయం? అవార్డు వచ్చిన ఏ సినిమా కూడా ఆడదండి, ఆడిన సినిమాకి అవార్డు ఇవ్వరు. అది సామాజిక, సపోజ్ జాతీయ రహదారి సినిమా ఉందండి, దానికి అవార్డు వచ్చింది, నాకు దానికి 9 అవార్డులు వచ్చినాయండి. దుబాయ్లో కూడా అవార్డు వచ్చింది మొన్న అండి. ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే ఆ సినిమా సామాజిక స్పృహతో తీశారు అని అవార్డు ఇచ్చారు తప్ప అది సూపర్ హిట్ సినిమా అని కాదండి. అవార్డు ఇచ్చిన సినిమాలు జనరల్గా ఆడవు, ఆడే సినిమాలకు అవార్డులు ఇవ్వరు. ఎక్కడ పుష్ప లాంటి సినిమాలు తప్ప. ఆడలేదంటే ఫ్లాప్ అయిందని అంటారు కదా. ఫ్లాపే. నేను చెప్పేది ఇతివృత్తం, ఆ సామాజిక ఇతివృత్తానికి ఇచ్చారు. లేదా దాంట్లో ఒక క్యారెక్టర్ సూపర్గా చేశాడు దానికి ఇచ్చారు తప్ప సినిమా హిట్ అయిందని ఇవ్వరండి. హిట్ అయితే అవార్డులు ఇవ్వరు. మీరు ఏదైతే అనుకున్నారో అదైతే రీచ్ అయ్యారు. సరే, అయితే ఇంకా కమింగ్ ఎన్ని సినిమాలు మీ నిర్మాణంలో సినిమాలు రాబోతున్నాయి ఏంటి ఇయర్లో? అది ఇంక ఏం మా రోజు షాపులాగా మేము షట్టర్ తింపడం తప్ప రోజు సినిమా షూటింగ్ చేస్తూనే ఉంటామండి. మాకు ఈ సినిమా అయ్యింది కదా అమ్మాయి అనుకుని లేదు, మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ చేయడం డబ్బుల కోసం ఎత్తు కోసం అవసరం లేదు, రెగ్యులర్ సినిమాలు తీస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో 2023లో 2 సినిమాలు స్టార్ట్ చేశా. ఒకటి రామ్ గోపాలవరం గారితో తులసి తీర్థం అనే సినిమా స్టార్ట్ చేశా. అది ఒక ప్రీ ప్రొడక్షన్ అంతా చేసిన తర్వాత దాన్ని ఆపారు రామ్ గోపాలవరం గారు. నెక్స్ట్ ఇంకో సినిమా రాఘవేంద్రరావు గారితో ఒక సినిమా స్టార్ట్ చేసాం. ఆ సినిమాకి పూజ కార్యక్రమాలు, లొకేషన్ సెర్చింగు, కథ అన్నీ జరిగినాయండి. తర్వాత ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం వెయిట్ చేద్దాం, కంగారు పడకన్నారు. మీ ఇష్టం సార్, ఎప్పుడు తీసినప్పుడు వెయిట్ చేద్దాం సార్ అని ఆ సినిమాకి 100వ నెంబరు, అంటే 100వ సినిమాగా ఆ సినిమాని నేను అనౌన్స్ చేసి అది అలా బ్లాక్ చేసి ఉంచాం. ఇంకా 100వ సినిమా తీయలేదు నేను. ఇంకా ఆ సినిమా ఎప్పుడు తీస్తే ఆయన అప్పుడు తీస్తారు అంటే దానికి ఒక కోఆర్డినేటర్, కెమెరామెన్ అన్నీ పెడతాం, ఓపెనింగ్ చేయడం, ఆయన అన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి అన్నీ వెళ్ళటం, సెర్చింగ్ చేయడం అన్నీ జరిగింది. ఒక 4-5 రోజులు షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనగా, అంటే ఒకటి కరోనా ప్రభావం, రెండోదేమో ఆయన కొంచెం హెల్త్ గల కొంచెం ఆగుదామన్నారు. అది కూడా ఆగాను. రామ్ గోపాలమ్మ గారితో ఈ లోపు వ్యూహం అనే సినిమా వచ్చింది ఆయనకి. నా సినిమా ఓపెనింగ్ చేసిన తర్వాత నా సినిమా పేరు తులసి తీర్థం. దానికి దర్శకుడేమో రామ్ గోపాలమ్మ గారు, కథ ఏమో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సుప్రసిద్ధ రచయిత. ఆయన తులసి దళం అని ఒక సినిమా తీశారు. అది అప్పట్లో సూపర్ హిట్ అండి. అది రామ్ గోపాలమ్మ గారే ఆ సినిమాని ఆయన కథ కొనకండి 5-6 సినిమాల్లో చేశారు. దాంతో చెప్పారు అది దొబ్బి తీసుకున్నాం కదా, కాబట్టి మళ్ళీ అదే తెద్దాం, చాలా బాగుంటుంది కదా, నువ్వు కథ తెచ్చుకోమన్నారు. మళ్ళీ తీసిన సినిమా మనకెందుకు సార్ అన్న. అప్పుడు ఈయన చెప్పారు, ఏమండి అది సేమ్ కథ మీకు ఒకటి నేను వేరే వాళ్ళకి అమ్మేశాను, అది తులసి తీర్థం అని దానికి ప్యారలల్గా ఇంకో సినిమా కథ రాసుకున్నాను, అది మీకు ఇస్తానని చెప్పాను. ఎండమూరి గారు ఇవ్వడం జరిగింది. అది ఓపెనింగ్ కూడా జరిగింది. ఈ లోపు 3-4 రోజులు షూటింగ్ ప్లాన్ చేద్దాం, వెళ్ళిపోదాం గోవా అనే లోపు ఆయన ఈ వ్యూహం సినిమా రావడంతో అది ముందు చేద్దామని పక్కన పెట్టి అలాగే సార్ అన్న. నేను దాని గురించి 4-5 సార్లు రామ్ గోపాల్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మరి నా సినిమా ఎప్పుడు షూటింగ్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారంటే, ఏమైనా ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగాడు. లాభం వస్తుంది కదని సినిమా తిత్తే అన్న. ఎలా లాభం వస్తుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో నువ్వు నా సినిమాలు 3 రిలీజ్ చేసావు. ఆయన పర్సనల్గా ఆయన వర్క్ మనం చూస్తూ ఉండే 3 సినిమాలు రిలీజ్ చేశాను. ఆయన లడికి అని ఒక సినిమా, ఇంటర్నేషనల్ సినిమా, అది చైనా భాషలోని, తెలుగులోని, హిందీలో, తమిళ్లో కూడా తీశారు. ఆ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేశాను. ₹1 కూడా రాలేదు ఆయనకి. అలాగే కొండ అనే సినిమా సుమారు 10 కోట్లతోటి కొండ సురేఖ గారి ప్రొడ్యూసర్గా సినిమా తీశారు వాళ్ళు. ఆ సినిమా నేను అందరూ తెలుగు అంతా రిలీజ్ చేసి పెట్టా. ₹1 రాలేదు ఆ సినిమాలో. అలాగే మా ఇష్టంలో సినిమా తీశారు, అది కూడా నేను రిలీజ్ చేసి పెట్టాను ఆయనకి. దాంట్లో కూడా ₹1 రాలేదు. 3 సినిమాలు రిలీజ్ చేసావు, 3 ఫ్లాపులు అయినాయి. 3 దాంట్లో ₹1 కూడా నాకు రాలేదు. అంటే నీకు సంబంధం లేకపోయినా నువ్వే చేసావు కదా, మరి ఈ సినిమా ఎందుకు తెస్తున్నావు అని అడిగారు. అదేంటండి సినిమా ఎందుకు తెస్తామేంటి, లాభం వస్తుంది తెస్తాను. మరి ఆ 3 సినిమాలో నా సినిమాలో లాభం రాలేదు, నీ సినిమాలో నీకు లాభం ఎలా వస్తుంది చెప్పు, ఎందుకు కంగారు పడుతున్నావు, తీస్తే మొత్తం మళ్ళీ 2 కోట్లు పోతుంది, నీకు నష్టపోతావు, ఆలోచించుకో అని చెప్పి ఫస్ట్ టైము రామ్ గోపాలమ్మ గారి నోటితోటి ఒక సినిమాని తీయొద్దు, నువ్వు ఇబ్బంది పడతావు అని నాకు చెప్పారు. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత శ్రేయోభిలాషో మీరు ఆలోచించండి. సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా రామ్ గోపాల్ వర్మకి మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నిజంగా ఈ జర్నీ మీ ఇద్దరు అనుబంధం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నేను 2014కి నేను 50 సినిమాలు తీశానండి. 2014లో ఆయన నాకు పరిచయం అయ్యారు. కిరణ్ గారు అని ఒక బెజవాడ అనే సినిమా ప్రొడ్యూసర్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. అంటే ఆ పరిచయం కూడా ఎలాగంటే, బెజవాడ కిరణ్ గారు ఏదో హిందీలో సినిమా తీశారు. ఆ సినిమా పేరు మర్చిపోయాను. ఆ సినిమా తెలుగు డబ్బింగ్ నేను కొనుక్కున్నా. అప్పుడు ఏం చెప్పారంటే, అంటే రామ్ గోపాలం గారు బొంబాయి నుంచి హైదరాబాద్ వచ్చారని నేను ఎక్కడో పేపర్లో చూశాను, కాబట్టి నా సినిమాకి ఆడియో ఫంక్షన్కి
రామ్ గోపాల్ కూడా పిలుద్దాం సార్ అని అన్న. అంటే నాకు ఆయన పరిచయం లేదు కాబట్టి. అంటే ఆయన ఏమన్నా అంటే సార్ దాన్ని వదిలి చెప్తానులే, నేను ఫోన్ చేసి చెప్తాను, ఆయన పార్క్ అయితే ఉన్నారు అని చెప్పేసి నన్ను వెళ్ళమన్నారు. నేను వెళ్ళా పార్క్ అయితేకి. అంటే పార్క్ అయితే ఎవరు పడితే లోపలికి వెళ్ళడం కుదరదు, కింద నుంచి మెసేజ్ పెడితే ఆయన ఓకే అంటే వెళ్ళాలి. వెళ్తే రమ్మన్నాడు ఆయన. వెళ్ళా. ఏం దీనికి వచ్చామని అడిగారు. ఫోటో దించుకొని వచ్చాను సార్ నేను మీతోటి, నాకు సినిమా కొన్నానండి, ఆ సినిమా అది రేపు ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటాను, మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు మీరు వచ్చి కొంచెం 4 మాటలు చెప్తే బాగుంటుంది సార్ అన్న. ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా హిందీలో, నువ్వు ఎందుకు కొన్నావు అన్నాడు. అక్కడ ఫ్లాప్ అయితే ఉందండి, ఇక్కడ హిట్ అవుతుందండి, నాకు సేఫ్ అవుతానండి, నాకు లాభం వస్తాను అన్న. ఎలా లాభం వస్తుంది, అక్కడ ఫ్లాప్ అయిన సినిమా నీకు ఎలా లాభం వస్తుంది అని అడిగారు. మా రెగ్యులర్ మా డిస్ట్రిబ్యూటర్లు మా బయర్స్ మాకు ఉంటారు, రామ్ గోపాలం డైరెక్టరు, నాకు ఆటోమేటిక్గా నాకు బిజినెస్ అవుతుంది సార్ అన్న. అప్పుడు చెప్పాడు, మరి అంత ధైర్యం నీకుంటే నేను నీకు స్ట్రైట్ సినిమా చేస్తానన్నాడు. నాకు అంత కెపాసిటీ లేదండి, మీతో 5 కోట్లు 10 కోట్లు పెట్టి తీసే కెపాసిటీ లేదండి, నేను తీయలేను సార్ మీతో అన్న. ఎంతలో అయితే నువ్వు సేఫ్ అవ్వగలవు అని అడిగారు. 1.5 కోటి అయితే సేఫ్ అవ్వగలను సార్ అన్న. 1.5 కోటి తీద్దాం అన్నాడు. 1.5 కోటి మీరు ఎలా తీయగలరు సార్ అన్న. ఏముంది నా రెమ్యునేషన్ తీసుకొని నేను 1.5 కోటి సినిమా ఖర్చు పెడదాం, వచ్చిందా ఇద్దరు శీర్షం పంచుకుందాం అన్నారు. 100% మీరు ఎలా అంటే అలా సార్ అని వాళ్ళ కాళ్ళ దండం పెట్టించుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు, పెట్టించుకోడు ఆయన. వెంటనే హగ్గిచ్చి నీకు నేను సినిమా చేస్తున్నా చేసుకో, నీ బిహేవియర్ నాకు నచ్చింది అన్నాడు. నేను ఏ హిందీ సినిమా డబ్బింగ్ కోసం వెళ్ళానో ఆ హిందీ సినిమా చేయలేకపోయాను, రిలీజ్ చేయలేదు. ఈలోపు ఈ సినిమా స్టార్ట్ అయింది, దాని పేరు ఐస్ క్రీమ్. నేను ఆ సినిమాకి ఆయనకి 1.25 ఇచ్చాను బడ్జెట్, 25 lakhs పబ్లిసిటీ ఖర్చు పెట్టాను అప్పట్లో. అంటే 1.5 కోటిలో సినిమా వచ్చింది. ఆ సినిమా ఫస్ట్ టైం నాకు టేబుల్ ప్రాఫిట్, ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది సినిమా. అది బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎగరేసి కొనుక్కున్నారు, వాళ్ళందరికీ లాభం, నాకు కూడా లాభం. అలాగే ఆ సినిమా చేశాను. తర్వాత నేను ఆయన అడగనే 2 సినిమా అనౌన్స్ చేశారు, ఐస్ క్రీమ్ 2 అని. నేను అడగలేదు ఆయన సినిమా, ఆయన అనౌన్స్ చేశారు. నాకు రామ్ సత్యనారాయణ గుడ్ ప్రొడ్యూసర్, అతనికి నేను సినిమా చేస్తున్నా అన్నారు. ఎవరో జర్నలిస్ట్ అడిగాడు, ఏమంటే ఆయన చిన్న ప్రొడ్యూసర్ కదా, ఆయనకి ఎందుకు చేస్తున్నారు మీరు, తలుచుకుంటే కేఎల్ నారాయణ అల్లు అరవింద్ లాంటి మీతో సినిమాలు తీయగలరు కదా, మీరు వాళ్ళకి తీయచ్చు కదా అన్నారు. ప్రొడ్యూసర్ అనేవాడు చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ ఏమి ఉండదు, ఇటైతే పెద్ద ప్రొడ్యూసర్, ఫ్లాప్ అయితే చిన్న ప్రొడ్యూసర్. ఇతను బిహేవియర్ నాకు నచ్చింది కాబట్టి నాతో 24 hours టచ్లో ఉంటాడు కాబట్టి నేను అతనికి సినిమా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అటాక్ అని ఇంకో సినిమా చేశారు, మంచు విష్ణుబాబు, మనోజ్ హీరోగా, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ గారితో. దానికి అదే పెద్ద బడ్జెట్ సినిమా అది. మా కళ్యాణ్ గారు అని, సి కళ్యాణ్ గారు మా బ్రదర్ ఉన్నాడు, ఆయన నేను కలిసి చేసాం ఆ సినిమా. తర్వాత ఇంకో సినిమా చేసాం, మీకు చెప్పినంత మా ఇష్టం అనే సినిమా. దాని తర్వాత రామ్ గోపాల్ మిస్సింగ్ అని ఇంకో సినిమా తీసాం, ఆయనతో 5 సినిమాలు చేసాం. ఇప్పుడు 6వ సినిమా స్టార్ట్ చేసాం, అది ఫినిషింగ్లో ఉంది, ఫినిష్ చేస్తారు అది. ఓకే సార్, రాఘవేంద్రరావు గారితో సినిమా కూడా ఆయనే మిమ్మల్ని ఒక సినిమా చేద్దాము అని అడిగారని విన్నాము. మీరు కూడా అసలు ఆ టైంలో నమ్మలేదు, నిజంగా ఆయన నాతో సినిమా తీస్తారా అని కూడా మీరు చెప్పినట్టు ఉన్నారు. ఏంటి సార్ అది? 100% నిజమండి. రాఘవేంద్రరావు గారితో రామ్ గోపాల్ గారితో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు, ఐఎమ్ వెరీ స్మాల్ మ్యాన్. ఎందుకంటే టోపీ పెట్టినంత మాత్రం గొప్పనని కాదు, వాళ్ళ కెపాసిటీ మన కెపాసిటీ సంబంధం లేదండి అసలు. నేనేదో షూటింగ్ జరుగుతుంది అక్కడ, ఇంటింటి అన్నమయ్యను సినిమా షూటింగ్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్లో. దాంట్లో పోసాని కృష్ణమూర్తి గారు వేషం వేస్తున్నారు. పోసాని కృష్ణమూర్తి గారు నాకు వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు సచిన్ అంటే, ఎక్కడ ఉన్నాను సార్ అంటే, నువ్వు రా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, నేను రాఘవేంద్రని పరిచయం చేస్తాను రా అన్నాడు. అలాగే సార్ నేను వెళ్ళా. నేను పోసాని గారు ఎక్కడో స్క్రీన్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ పైన ఎక్కడో మైక్లో పట్టుకుని ఆయన డైరెక్షన్ చెప్తున్నారు రాఘవేంద్ర గారు. ఈ షార్ట్ అయిపోయి అయిపోయింది, నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తాను రాఘవేంద్ర గారికి అన్నారు. అలాగే సార్ అన్న. ఈరోజు పైనుంచి ఫోన్ మైక్లో, ఏయ్ రామసత్య పైకి రాయాలా నువ్వు అన్నారు. నీకు నేను పరిచయం చేద్దాం అనుకున్నాను కదా, ఆయన నేను పిలుస్తున్నాడు అన్నాడు. మీరు పరిచయం చేస్తాన్నారు, నాకు ఓకే అన్నాను. ఆయన అంతకుముందు నేను తెలుసు, ఆయనకి నాకు ఆయన బాగా తెలుసండి అన్న. పైకి వెళ్ళాం. అప్పుడు ఆ విషయం మాడుతూ ఆయన, ఏమైనా నాతో సినిమా చేస్తామని అడిగారు. ఎందుకు సార్ మామి జోకులు వేస్తాను, మేము మీతో సినిమా తీసే కెపాసిటీ మాకు లేదు సార్ అన్న. కెపాసిటీ అయితే తొక్కలేదు, నువ్వు రామ్ గోపాలంతో సినిమా తీసిన తర్వాత ఎవరితో తీయగలవు నువ్వు, నీకెందుకు నేను సినిమా తీస్తాను రా నీకు అన్నారు. అయితే రేపు మార్నింగ్ ఆఫీస్ రా అన్నారు. అలాగే సార్ అన్న. నేను మొన్నటి పొద్దున్న 9:30 ఆఫీస్కి వెళ్ళి నమస్కారం పెడితే, ఏంటి ఇలా వచ్చామన్నారు. అదే మీరే రమ్మన్నారు, సినిమా తీస్తాను కదా. ఏంటి సీరియసా, నిజంగా తెస్తావు నువ్వు అన్నాడు. ఎందుకు తీయను సార్, బంగారంలాగా తెస్తానన్న. చెప్పు అయితే కూర్చో, నీకు నేను మంచి కథ రెడీ చేస్తానన్నారు. ఏ కథ చేద్దామన్నారు. అవన్నీ నన్ను అడగండి సార్, నాకు కథ కాకత సంబంధం లేదు. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, రామ్ సత్యనారాయణ నిర్మాత, 100వ సినిమా, ఇదే 3 నాకు కావాల్సిందండి. మీరు బడ్జెట్ చెప్పండి, ఆ డబ్బు నేను పట్టుకొచ్చి మీకు ఇంట్లో గుమ్మలో పెడతాను. మీరు ఏ సినిమా తీస్తున్నా ఏ కథ తీసినా నాకు సంబంధం లేదు సార్ అన్న. మరి నీకు బిజినెస్ ఇబ్బంది లేదు సత్యనారాయణ అన్నారు. ఏమి ఇబ్బంది లేదండి, నేను టేబుల్ ప్రాఫిట్ తీసి చూపిస్తాను. ఎట్టు ప్లాఫ్ అనేది మీరు తీయాలి, నా సంబంధం నా చేతులు లేదు. బిజినెస్ అనేది నా చేతిలో ఉంది, నేను చేసుకోగలను, నా రూపాయి సంపాదించుకుంటాను, మీరు రెడీ సార్ అన్న. అది వెరీ సీరియస్ అన్నాడు. వెరీ సీరియస్ సార్ అని. అక్కడ శ్రీనివాస్ అని ఒక మేనేజర్ ఉంటారు, ఆయనకి అప్ చెప్పారు, మన రామ్ సత్యనారాయణకి ఒక దేవుడి సినిమా తీద్దాం మనం,
దానికి ఉదయ్ భాస్కర్ అని ఒక మంచి రైటర్ ఉన్నాడు, అతను జేకే బారి అని ఒక రైటర్ ఉన్నారు. అంటే వాళ్ళు పెర్మనెంట్ వాళ్ళ ఆస్థాన విద్వాంసులు.